తెలంగాణలో ఎన్నికల నగరం మోగనుందా? అయారాం గయారాంలతో హస్తం చిక్కుల్లో పడిందా? ఫ్రాంపు ధరలతో మల్లగుల్లాలు పడుతుంది ఎవరు? సుప్రీంకోర్టు వార్నింగ్తో కాంగ్రెస్ ఏం చెబుతుంది? గులాబీ లీడర్ల ధీమాకు కారణాలేంటి? ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆయా స్థానాల్లో గెలిచేదెవరు? ఆ 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి? ఈ అంశాలపైనే రాజ్ న్యూస్ ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయిలో ఒక్కో నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తెచ్చేందుకు నడుం బిగించింది. ప్రజా తీర్పును కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధనం నాగేందర్, స్టేషన్ కనుపూరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చెవెన్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపుడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. అయితే జనం నాడి పసిగట్టేందుకు రాజ్ న్యూస్ సర్వే చేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? రేవంత్ పాలనపై ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా? ఏ సామాజిక వర్గం ఎవరికి మద్దతుగా నిలుస్తుంది? నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే బలబలాలపై రాజ్ న్యూస్ బృందం అధ్యయనం చేసింది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఎమ్మెల్యే సంజయ్ తీరుపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆయన పనితీరుతో పాటు పార్టీ ఫిర్యాదులపై గుస్సా అవుతున్నారు స్థానికులు. నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచాడని వాపుతున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ క్యాడర్ ఎవరూ ఆయన్ను నమ్మడం లేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నికలు వస్తే గెలిచేది కష్టమేనంటున్నారు జనాలు. ఇక జగిత్యాలలో సంజయ్ మళ్లీ గెలిచే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మెజారిటీ ప్రజలు ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లోని జీవన్ రెడ్డి వర్గంతో విభేదాలు ఆయనకు మైనస్. ఇక సంజయ్కు మద్దతు ఇచ్చేది లేదంటున్నారు జీవన్ రెడ్డి వర్గీయులు. గతంలో బీఆర్ఎస్ కార్యకర్తల సహకారంతో ఆయన గెలుపొందారు. కానీ ఇప్పుడు పార్టీ మారడంతో హస్తానికి దగ్గరయ్యారు. సంజయ్ అధిష్టానానికి దగ్గరైన కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు దగ్గర కాలేకపోయారు. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కు కష్టమేనంటున్నారు జగిత్యాల వాసులు. హస్తానికి గట్టి పోటీ ఇస్తున్నారు విపక్షాల లీడర్లు. స్థానిక ఎమ్మెల్యే నాయకత్వంపై ప్రజలు ఆగ్రహజాలులు వ్యక్తమవుతున్నాయి. ఏ పనులు కావడం లేదని అసంతృప్తి చెందుతున్నారు. సంక్షేమ పథకాలు తమకు అందడం లేదని వాపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ తీరుపై మహిళలు, విద్యార్థులు, యువకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, జగిత్యాల నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా రాజ్ న్యూస్ ఆరా తీసింది. ఎందుకంటే ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ ఆరా తీస్తుంది. అందులో జగిత్యాల నియోజకవర్గానికి వస్తే అక్కడ సంజయ్కి అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. అతని పరిస్థితి అయితే ఇప్పుడు గడ్డు కాలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎన్నికలు వస్తే గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఇక్కడ స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకొని ఉప ఎన్నికలు వస్తే మాత్రము అతనికి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచాడు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కేడరు అతని దగ్గరికి వెళ్ళట్లేదు. కాంగ్రెస్లో డివిజన్ వచ్చింది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో సీనియర్ నేత అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. అతను కూడా 2023 ఎలక్షన్లో పోటీ చేశారు.
ఓటమి పాలు చెందారు. అయితే జీవన్ రెడ్డి సీనియర్ నేత, బలమైన నేత, రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపున్న అటువంటి నాయకుడు. అతనికి కూడా సొంత క్యాడరు ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఇద్దరు నేతల వల్ల ఇద్దరు నేతలకు పొసగడం లేదు. ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేసి అగ్గిపుల్ల గీకినా కానీ బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సంజయ్ కనుక ఉప ఎన్నికలు వస్తే క్లిష్ట పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడరు ఏమాత్రము సపోర్ట్ చేయదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపులలో 2 గ్రూపులు ఉన్నాయి. అలా బలమైన గ్రూప్ అంటే జీవన్ రెడ్డి గ్రూపు. జీవన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ నేత. కాబట్టి కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా, సెకండ్ కేడర్ అంతా కూడా జీవన్ రెడ్డి వెంబడే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ సంజయ్ చేరిన తర్వాత అటు జీవన్ రెడ్డి సంజయ్ మధ్య కోల్డ్ వారు తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే సంజయ్ జైన్ అయిన తర్వాత అక్కడ సంజయ్ జైన్ అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో కనీసం ఫ్లెక్సీలలో జీవన్ రెడ్డి ఫోటో కూడా పెట్టలేదు. అంతేకాకుండా జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉంటారో అక్కడ హత్య జరిగింది. ఆ ముఖ్య అనుచరుడిని చంపింది సంజయ్ సంబంధించినటువంటి అనుచరుడే. జీవన్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడిని చంపారనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా జీవన్ రెడ్డి ఏకంగా రాస్తా రోకో నడి రోడ్డు పైన కూడా రాస్తా రోకో చేశారు, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా పార్టీ పెద్దలను కూడా తప్పు పట్టారు. నేను కాంగ్రెస్లో ఉండాలా పోవాలా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు తీరా ఇద్దరు ఒకటే పార్టీలో ఉండడం వల్ల ఇలా వర్గ విభేదాలు ఉండడము, 2 వర్గాలుగా విడిపోవడము, 2 గ్రూపులుగా విడిపోవడం, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఈ ఇద్దరు నేతలను 2 వర్గాలను కూర్చున్నబెట్టి ఏఐసిసి పెద్దలు మాట్లాడినా కానీ ఇక్కడ సమన్వయం ఉండదు. సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎన్నికలు జరిగితే రెంటికి చెడ్డ రేవడిలాగా సంజయ్ పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఏమాత్రము క్యాడర్ సపోర్ట్ చేయదు, బీఆర్ఎస్ అభ్యర్థిని పెడతాడు. కాబట్టి ఇక బీఆర్ఎస్ గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం సహకరించారు సంజయ్కి. కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా సహకరించదు. ఇక్కడ మిగతా పార్టీలు పోటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది, రేస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ సింబల్ మీద కూడా సంజయ్ గెలవడము కష్టసాధ్యము. సంజయ్కి ఈ నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఆకాంక్ష కోసం, ఏ ఉద్దేశంతో కోసమో పార్టీ మారాడో, అభివృద్ధి కోసం పార్టీ మారాడో, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తా, అభివృద్ధి చేస్తా అని ప్రజలకు చెప్పారు. కానీ కాంగ్రెస్లో చేరిన తర్వాత అలాంటి వాతావరణం కూడా కనబడతలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉంది. అసలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది నియోజకవర్గం అనేది కూడా నియోజకవర్గ ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ కేడరు, నికారసైన కాంగ్రెస్ కార్యకర్తలు, కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ చేయరు. ఆయనకు అనుకూలంగా నియోజకవర్గాల్లో తిరిగారు, ఆయనకు అనుకూలంగా ప్రచారం చేయరు, ఆయనకు ఓటేయమని చెప్పరు. కాబట్టి ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఆ నియోజకవర్గంలో, జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్కి ఓటమి తప్పదు అనేది కూడా అక్కడ రాజ్ న్యూస్ చేసినటువంటి అధ్యయనంలో జగిత్యాల ప్రజలు వెల్లడించారు స్పష్టంగా. కాబట్టి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ అయితే జగిత్యాలలో కాంగ్రెస్ గెలవదనే ఒక అభిప్రాయానికి వచ్చారు. అది ఈ సంజయ్ క్యాండిడేట్ అయితే అసలే గెలవదని కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.